ఈ సందర్భంగా గతంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్‌తో పాటుగా కీలక పాత్ర పోషించినటువంటి ఆనాడు కోదండరాం గారిని మధ్యరాత్రి ఇంటి మీదకి దాడి చేసి అరెస్ట్ చేసే కార్యక్రమం చేసిండ్రు. మరి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. ఇన్ని రకాల ఇన్ని రకాల అసలు నేను కూడా కొద్ది దగ్గరికెళ్ళి చూసినా కదా! ఇన్ని రకాల ఉన్నా కూడా అటువంటి పనులు ఏం చేయలే కదా! అంటే రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారము ఓ అంశం వచ్చినప్పుడు దానిపైన విచారణ చేయడం కోసం నోటీస్ పిలుస్తారు. సాక్షిని పిలుస్తారు. మరి నిజంగానే ఒకవేళ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో జరగలేదని మీరు అంటా ఉన్నారో, జరగకపోతే ఎందుకని మరి ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఆ ప్రభాకర్ రావు గారు సుమారుగా ఐ థింక్ సుమారు 1.5, 2 సంవత్సరాల పాటు మరి అందుబాటులో లేకుండా ఇతర దేశాల్లో ఉన్నారు.